ఓకేనా? ఓకే రైట్. నువ్వు కెమెరా కింద ఎక్కడైనా పెట్టు, ఆ ముందుకు వెళ్ళదు ఏంటి. శివ వారి ఇక్కడ అది పదవి కంటే కూడా పెద్ద బాధ్యత. అలానే మనం కూడా ఒక సురేంద్ర బిడ్డగా మనందరికీ కూడా బాధ్యత పెరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా బిడ్డగా బాధ్యత పెరిగింది. వారి నాయకత్వంలో మనందరం మంచిగా పనిచేసి వారి నాయకత్వంలో తెలంగాణలో రాబోయే ఎలక్షన్లలో అధికారం చేపట్టే దిశగా మన కార్యకర్తలు అందరికీ పనిచేయాలి. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడానికి. మన అందరం కార్యకర్తలు ఉండాలని, సన్నద్ధంగా ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను. మనందరి మీద పెద్ద బాధ్యత. ఎందుకంటే ఇలా రాష్ట్రం అంతా దృష్టి సురేంద్ర జిల్లా మీద ఉంది. ఎందుకంటే వారి స్వగ్రహం కోలార నియోజకవర్గం, వారి పూర్వీకులది హుజూర్నగర్ నియోజకవర్గం, చింతలపాల మండలంలో రేపల్ల గ్రామం. అక్కడ వాళ్ళ పూర్వీకులు 100 ఎకరాలు మన గుడులకు దానం చేసినటువంటి గొప్ప ఘనత దాన హృదయమైనటువంటి వారు రామచంద్రరావు గారి పూర్వీకులు గారు. వారి ఆధ్వర్యంలో మనం పనిచేయడం మనందరి అదృష్టంగా భావిస్తూ మనం ఈ రోజున ఇక్కడ అందరం సమావేశమయ్యాం. అన్ని నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ఒకటే విన్నపం, రానున్న స్థానిక సంస్థలలో మనందరం కష్టపడి పనిచేయాలి. మన మీద ముంచినటువంటి బాధ్యత మనం కష్టపడి పనిచేసి చాలా గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు అధిక సంఖ్యలో గెలిచి మనం రామచంద్ర గారి చంద్రబాబు గారికి బహుమతిగా ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం. సభాపూర్వకంగా అన్ని గవర్నమెంట్స్ చూశారు, టీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు, ఇక వచ్చేది మీరే బీజేపీని అంటున్నారు. ఊళ్ళలో తిరుగుతుంది అంటున్నారా లేదా? ప్రతి ఒక్కరు అంటున్నారా లేదా? ఊళ్ళో తిరుగుతుంటే అమ్మ మీకే నెక్స్ట్ బీజేపీ అది చూసాం ఇది చూసాం, ఇద్దరు దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసేది లేదు తెలంగాణ ప్రజలకు. ఇక మీ ప్రభుత్వం అధ్యక్షుల పదవి కూడా నాకు ఒక పెద్ద బాధ్యత అని, ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా కష్టపడి పనిచేస్తానని సభాముఖంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారికి విన్నవించుకుంటున్నాను. అందరినీ కలుపుకొని పోయి మీ అందరి సహకారంతో మనం రానున్న స్థానిక సంస్థలలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామన్న సైన్యం, రామన్న సైన్యం జిందాబాద్, రామన్న సైన్యం, రామన్న సైన్యం. ధన్యవాదాలు. రోడ్ల మంత్రులు ఇక ఎంతసేపటికి దోపిడికి అవసరం తప్ప అవకాశం తప్ప పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచించండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మేము చేస్తాం పని అంటే నమ్మి చిత్తంగా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం. స్వాగతం పలుకుతూ మరి మీ నాయకత్వాన రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైనటువంటి స్థానాలు సంపాదించడానికి విద్యార్థులని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ గా కష్టపడి పనిచేసి ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఇక్కడ నిర్మాణం చేశాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పరిపాలన చేసినా ఒక మంచి పరిపాలన ఉంటుంది, మంచి ప్రజలకు సర్వీస్ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు భారతీయ జనతా పార్టీని స్థానిక సంస్థల్లో కూడా మనం గెలిపించుకొని భవిష్యత్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల వరకు ఒక బలమైన శక్తిగా ఎదిగి ఈ రాష్ట్రాన్ని దశ నిర్దేశించే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోవాలని చెప్పి దానికోసం కార్యకర్తలైనటువంటి మనందరం కూడా కష్టపడి చేయి కలిపి ఈ పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రామచంద్రరావు గారికి మళ్ళొకసారి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు అనిపిస్తూ సెలవు తీసుకుంటాం.
చేసిందని మన మాజీ అధ్యక్షుడు గారు చెప్పారు. అది ఒకటే కాకుండా మరి యూనివర్సిటీలో కానీ మన విద్యార్థి దశ నుంచే కష్టపడి ఏబీపీలో అత్యంతమైనటువంటి కష్టపడినటువంటి వ్యక్తిగా మరి అక్కడ ఇది కమ్యూనిస్టు వాళ్ళతో దెబ్బలు తిని మరి ఎన్నో కష్టాలు పడటం వల్ల ఈరోజు ఈ స్థానానికి వచ్చాడు. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీలో మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వస్తారో మీద ఒక నచ్చి ముంచిపోయింది. వాడు ముంచిందని చెప్పి వీడు దంచుకున్నాడు. మరి ఈ తెలంగాణ ప్రజలందరినీ అరిదోష పెడతారు. కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారి యొక్క రాజ్యం రావాలి. ప్రఖర దేశభక్తుడు, నికాసైన వ్యక్తి, మంచి మనిషి, మనసున్న మనిషి, కార్యకర్తలకు అందుబాటులో ఉండేటువంటి రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణలో మన రాజ్యం రావాలి. ఇక నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ప్రతి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నేను ఒక పాట పాడే అనుభవం ఉన్నది అని మా అధ్యక్షుడిగా అక్కడేమో పాడే అవకాశం రాలేదు. ఇక్కడ వెంకటేశ్వర గారు పర్మిషన్ ఇస్తే వాడతాను. మొదలైన ఉయ్యాలో ఉయ్యాల సంబారాలే ఇయ్యాల, సూర్యపేట సూర్యుడు కోదాడకు కోదమ సింగం, సూర్యపేట సూర్యుడు కోదాడ కోదమ సింగం, రామచంద్రన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడై సూర్యపేటకొచ్చిన చక్కని సల్లని వేళ, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల సంబరాలే ఉయ్యాల, తెలంగాణ బీజేపీకి పండుగ వచ్చే ఇయ్యాల, ఉయ్యాలో ఉయ్యాల పండుగ వచ్చే ఇయ్యాల. ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ తన దేహమంత దేశభక్తిని నింపుకున్నాడు. మంచి మనిషి, మనసున్న మనిషి, కార్యకర్తలకు అండా దండగా ఉంటాడు. ఉయ్యాలో చేయాలా, ఉయ్యాలో ఉయ్యాలా పండుగ వచ్చేయాలా, తెలంగాణ బీజేపీకి పండుగ వచ్చేయాలా. మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గవర్నరు బూర నరసింహగౌడ్ గారికి, మాజీ శాసనసభ్యుడు సోదరుడు సైదరెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ వేదికను అలంకరించిన పెద్దలు, ఈ సమావేశ మందిరంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ, పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయపూర్వక అభినందనలు, నమస్కారం. ఈరోజు అవసరం ఉంది. రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు గారు అయిన తర్వాత పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మేము ఓడిపోతామనే భయం పట్టుకున్న విషయం ఇది వాస్తవం కాదనే
ఇది మీరందరూ గమనించాలి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ శ్మశానంలో పేరాలు ఎత్తుకునే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయిన రోహిత్కు వారి ఆత్మహత్యకు రామచంద్రరావు గారికి ముడిపెడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదానికి ఇది ఒక నిదర్శనం. రోహిత్ గారు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా దానికి ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని ముద్రేయడానికి ప్రయత్నం చేసినారు. మరి దానికి ఒక కమిటీ వేస్తే ఆ రోజు గుంటూరు సంబంధించిన రోహిత్ గారు ఒక వడ్డేల కుటుంబానికి సంబంధించిన బీసీ అని ధృవీకరించడం జరిగింది. కానీ ఆ రోజు వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సెంట్రల్ యూనివర్సిటీకి రావడం, ఆ రోజు దత్తాత్రేయ గారిని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని దళిత వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని ముద్ర వేయడానికి ప్రయత్నం చేసిన విషయం విజ్ఞమైన కార్యకర్తలందరూ కూడా మరి ఈ పత్రికల ద్వారా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి ఒక కమిటీ వేసినారు, దళితులు కాదని ధృవీకరణ జరిగింది. ఆ జిల్లా కలెక్టర్ మరి ఆ సర్టిఫై కూడా చేయడం జరిగింది. పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, విద్యార్థి పరిషత్ స్వయం సేవకుగా మరి యూనివర్సిటీలో ఒక ఉద్యమ విద్యార్థి పరిషత్ సంబంధించిన నాయకుడిగా వామపక్ష పార్టీలు పీడిఎస్ తో మరి అనేక ఉద్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ విద్యా సమస్యల మీద కానీ పోరాటం చేసిన చరిత్ర అందరూ అంటారు. అదే రామచంద్రరావు గారికి నడవనే రాదు, అప్పుడప్పుడు ఏదో కుట్టుకుంటూ నడుస్తాడు. స్వతహాగా ఏదో వయసు మీద పడి కాదు. వారు ఆ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా దుర్మార్గులైన వామపక్ష పార్టీ కానీ మరి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన మరి విద్యార్థి నాయకుల దాడిలో గాయాలు, చేతులు, కాళ్ళు విరిగిన సందర్భం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది మాట్లాడతారు, అదే ఏదో రామచంద్రరావు గారు ప్రాణాలు అర్పించే వ్యక్తుల్లో రామచంద్రరావు గారు కూడా ఒకరు. అనేక రకాలుగా వారికి అవకాశాలు వచ్చినాయి. కొంతమందికి నిలవదు. మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడే గెలిచి ఓడిపోయినారు. ఓడిపోవడం కాదు, నైతికంగా గెలిచింది రామచంద్రరావు గారని నేను చెప్పడం కాదు, గెలిచిన వ్యక్తి నాగేశ్వరరావు గారు అనేక డిబేట్లో, టీవీ డిబేట్లో చెప్పినారు. ఆ ఓడిపోవడానికి కారణాలు కూడా నాకు కొంత తెలుసు. ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక పక్క ఆ సందర్భంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ రోజు మనం అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది రామచంద్రరావు గారు. రెండోసారి నాగేశ్వరరావు గారి మీద గెలవడం జరిగింది. మూడోసారి రామచంద్రరావు గారికి ఉన్న పర్సనాలిటీ కన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రిగా కొనసాగిన పివి నరసింహారావు గారి కూతుర్ను కేసీఆర్ రామచంద్రరావు గారిని ఓడగొట్టడం మన వల్ల కాదు అని పివి నరసింహారావు గారి కూతురు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఓటుకు 5,000, 10,000 ఇచ్చి మరి ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు కూడా నైతికంగా రామచంద్రరావు గారి మూడోసారి ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. అంటే ఈరోజు ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారికి ఎవరో పైరవి చేస్తే రాలేదు. రామచంద్రరావు గారికి ఉన్న బయోడేటాను సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి, మరి ఈరోజు సిద్ధాంతపరంగా సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం చేయడానికి ఎవరు అయితే బాగుంటుందని
ఆలోచన చేసి కేంద్ర పార్టీ మరి నిర్ణయం తీసుకోవడం వల్ల రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరిగింది. ఏదో భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఏదో మనస్పర్ధలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా ఏదైతే కేంద్ర పార్టీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు చంద్రరావు గారు అయితేనే బాగుంటుందని వారి మీద పెట్టిన బాధ్యతను ఖచ్చితంగా దాన్ని మన కార్యకర్తలందరూ కూడా విశ్వసించాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు సైదిరెడ్డి గారు చెప్పినట్టుగా బూర నరసయ్య గౌడ్ గారు ఇది ఫైవ్ అంటే ఆ రకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు రావాలనే విషయంలో మరి ఈరోజు రాజమౌళి గారు ఒక పాట రూపంలో చెప్పడం జరిగింది. ఒక ఆయన దోసుకుంటే ఒక ఆయన ఏమంటారు, ఇద్దరు దొంగలంటే ఒక దొంగ పోతే గజ దొంగ వచ్చింది. బిగ్ ప్యాకెట్ అంటే దేవుళ్ళల్లో కట్టేసి ఆయన వస్తే ఇళ్ళ మీద వస్తున్న వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే సొమ్మొకటిది సోకొకటిది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 మా భాగ్యారెడ్డి చెప్పింది 420 అంటే ఈరోజు 420 మాదిరిగా ఈరోజు అరచేతిలో వైకుంఠం చూపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవేస్ విషయంలో కానీ అదే మాదిరిగా ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్ల విషయంలో కానీ, శ్మశాన వాటికల విషయంలో కానీ, పాఠశాల అదనపు గదుల విషయంలో కానీ, మరి హరితహారం విషయంలో కానీ, ఈరోజు ఏదైతే రేషన్ బియ్యం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితమైన మీకు వచ్చే ఏదైతే రేషన్ డీలర్ దగ్గర నుంచి మనం తీసుకుంటున్న బియ్యం ఉన్నాయో ఒక కంప్యూటర్ స్లిప్ వస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది మనందరం కార్యకర్తలందరం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఏ కార్యక్రమం ఏ అభివృద్ధి జరిగినా ఈ నల్గొండ జిల్లాలో ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్లో కానీ ఈరోజు 6 లైన్ల నిర్మాణం నేషనల్ హైవే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు కానీ, అదే మాదిరిగా ఈరోజు సూర్యాపేట నుంచి ఖమ్మం ఆ పై వరకు రహదారి నేషనల్ హైవే నిర్మాణం కానీ, ప్రతి రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో సిరివంచ రేణుగుంట విషయంలో కానీ, జాతీయ రహదారులతో పాటుగా ఎయిర్పోర్ట్ల అభివృద్ధి, ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని పర్యాటక కేంద్రంగా మరి ఇక్కడ పర్యాటక అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఉర్లుగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అది రామయ్య గారు, అది కొంతమంది క్రైస్తవ సోదరులు ఆ ప్రాంతాన్ని చర్చిగా మార్చడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న కొంతమంది దాన్ని అడ్డుకొని అక్కడ దేవాలయ అభివృద్ధి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ పురాతనమైన కాలం పరిగిరి ఉంది. అదే కాకుండా పిల్లలమని శివాలయం ఉంది. ఈ 3 ప్రాంతాలను కలిపి పర్యాటక శాఖ ద్వారా మరి రామచంద్రరావు గారికి నేను ఈ జిల్లా ప్రజల పక్షాన, ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించడానికి, దానికి ఆ ప్రాంత గుట్టలు కానీ పరిసర ప్రాంతాలు కానీ వీడియో ఉంది, దాని చరిత్ర ఉంది. అవన్నీ కూడా వారికి మరి ఈ సందర్భంగా వచ్చిందని చెప్పడం కాదు, వారికి వచ్చి కలుస్తాం. దాని గురించి రాష్ట్ర అధ్యక్షుడిగా దాన్ని పర్యాటక కేంద్రంగా మరి ఈ జిల్లా వాసిగా మరి దాన్ని అభివృద్ధి చేయడానికి పూర్వలో వారు ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ
నాకు ఇంకా మీ అందరూ చూస్తూ ఉంటే నాకు 1985లో నేను యువమోర్చా స్టేట్ సెక్రటరీగా ఈ జిల్లాలో నాకు సభ్యత్వం ఇన్ఛార్జ్గా పెట్టారు. నేను కోదాడ ప్రాంతంలో కనగాల వెంకటరామయ్య గారు ఉండే వారు మేము సైకిల్ మీద కోదాడికి సైకిల్ మీద కొన్ని గ్రామాలకు తిరిగి అక్కడ మెంబర్షిప్ చేయమంటే అక్కడ ప్రజలు అడిగారు ఇది ఎక్కడ పార్టీ బీజేపీ అంటే నాకు చెప్పాల్సి వచ్చింది వాజ్పేయి సభ్యత మాత్రం మేము తిరిగితే 3-4 చేయగలిగాం అంతగానికి బాలేదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇదే జిల్లాలో సూర్యాపేట జిల్లాలో కోదాడ సూర్యనగర్ సూర్యాపేట తుంగతుర్తి కలిపితే దాదాపు 1,00,000 పైగా సభ్యులతో అయింది. 3.5 కోట్ల జనాభాలో 40 లక్షల సభ్యతం చేసిందంటే భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉన్నది, ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ కార్యకర్తలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు పక్కన తుంగతుర్తిలో రేషన్ కార్డుల ఒక పంపిణీ చేస్తానని చెప్తాము. ఈ రేషన్ కార్డు పంపిణీ ఏదైనా చేస్తున్నారో రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నారా రేషన్ పత్రాలు చేస్తున్నారా ఎవరు తెలియదు. కానీ నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, ఈ రేషన్ కార్డు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. ఏదో ఒక గ్రామంలో 2-3 ఇచ్చేసి మీ కార్యకర్తలకు ఇచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీలో దళాల్లో ఉండి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదల విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి మనం ఎన్నో నిధులు ఇస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు 10 లక్షల కోట్లు మనం ఇచ్చినాము. ఇప్పటి వరకు మనం 2.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అనేక రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డు సంబంధించినట్టుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు 5 కిలోల బియ్యం ఏదో ఆ బియ్యం కేవలం కేంద్ర పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చే రేషన్ కార్డులలో నరేంద్ర మోదీ గారి బొమ్మ ఉండాలి. ఎందుకంటే ఆ ధాన్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి. కానీ మీరు పెట్టట్లేదు. మేము మా అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి, భారతీయ జనతా పార్టీ ఉన్నాడు కేంద్రంలో ప్రభుత్వము రాష్ట్రాలకు ఇస్తున్నది, అనేకమైనటువంటి యొక్క ప్రాజెక్ట్ ఇచ్చింది, అనేకమైనటువంటి యొక్క పథకాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రజల ఆరోగ్యము హాస్పిటల్తో పోతే ఆరోగ్యశ్రీ మాత్రం లేదు. కానీ మీరు ఎక్కడ పోయినా దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన ఐదులో 10 లక్షల రూపాయలు కుటుంబానికి వస్తుంది. ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలుపరచట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మోదీ గారి బొమ్మ ఉంటుందని చెప్పి అమలుపరచట్లేదా? తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని అమలుపరచట్లేదా? లేకుంటే మీకు పేరు రాదు అని అమలుపరచట్లేదా? ఈ యొక్క ప్రభుత్వం ఏదో ప్రజల్ని తప్పుదారు పట్టించిన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మా తెలంగాణకు ఏమి చేయలేదు అంటే ఉన్నారు. తెలంగాణకు సంఖ్యగా చెప్పినట్టు మురుగు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాం, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం, వరంగల్ ఎయిర్పోర్ట్ ఇచ్చినాం, ఇక్కడ ఉన్నటువంటి రహదారులు మనం ఇస్తున్నాం, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇచ్చినాం, రైల్వే లైన్ ఇచ్చినాం, రైల్వే స్టేషన్ కొత్తగా ఇచ్చినాం. మేము పథకాల్లో ఆరోగ్యశ్రీ కన్నా ఆయుష్మాన్ భారత్ పథకం మంచి ఉంటుంది. ఈ శ్రమ సేవలో మనం ఇచ్చినట్టుగా విశ్వకర్మ యోజన ఇస్తున్నా ఉన్నాం. ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక పథకాలు ఈ దేశంలో ముద్రా లోన్ ద్వారా కానీ స్టార్ట్అప్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ ఉపాధి అవకాశం కలిగిస్తున్నాం. ఇవన్నీ చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పింది చేస్తా ఉన్నాం, మీరు
చెప్పింది ఎందుకు చేయట్లేదని చెప్తా అడుగుతా ఉంది కదా. ఏదైతే మీరు రుణమాఫీ చేస్తున్నారో ఆ రుణమాఫీ ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాం. మీరే రైతు బంధువులు ఇస్తున్నారో ఆ రైతు బంధువులు ఎందుకు బంధు చేశారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాను. ఏ రైతు బంధువులు మీరు 10,000 ఇస్తున్నారో 6,000 మాత్రమే ఎందుకు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీ రీఇంబర్స్మెంట్ ఇస్తుంది. ఎక్కడ పోయింది ఆ ఫీ రీఇంబర్స్మెంట్? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తారని నిరుద్యోగ భత్త ఎక్కడ పోయినాయి ఈ నిరుద్యోగ భత్త అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మన ఒక ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ ఒక ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారులు ఉన్నాను. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్లగొండ జిల్లా ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉన్న ఈ గడ్డ, ఉద్యమాలకు ఈ గడ్డ, తెలంగాణ ఉద్యమాన్ని సారథిగా ఈ యొక్క గడ్డ, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉన్నాం. మీరు చేసిన హామీలు మీరు నెరవేర్చకపోతే రేపు మిమ్మల్ని గద్దె దింపే రోజులు దగ్గరకు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజలు చూస్తా ఉన్నారు. రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో, ఇక్కడ నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలు బీజేపీ చూస్తా ఉన్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ చూశారు. ఇప్పుడు టీఆర్ఎస్ మార్చుకుంటారు. ప్రజలు కాంగ్రెస్ చూశారు. కానీ ప్రజలు ఇప్పుడు 2 పార్టీలు కూడా చూసిన తర్వాత బీజేపీని కోరుతున్నారు. అందుకనే కార్యకర్తలు మేమందరినీ కూడా కోరుతా ఉన్నాము. కష్టపడండి, పని చేయండి. ప్రజలు మన కోసం చూస్తున్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాబట్టి ఆ బీజేపీ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్ష వరకు ఆ విధిలో మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వార్డు మెంబర్ నుంచి జడ్పీసీ దాకా పోటీ చేస్తాం. మీరందరూ కూడా మనం కోరుతూ ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా జన్మభూమి అయినటువంటి ఈ యొక్క నల్గొండ జిల్లా ఉమ్మడిగా కొత్తగా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో నా పర్యటన మొదటి పర్యటన పెట్టుకున్నాను. ఈ పర్యటన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వము ఏదైతే వాగ్దానం చేసిందో పూర్తి చేయట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కొనసాగాల్సినటువంటి వారిలో అధికారం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసపూర్వక నిర్ణయాల పట్ల మనందరం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనం దించి మళ్ళీ నెక్స్ట్ సర్కార్ ఇక్కడ బీజేపీ సర్కార్ రావాలనేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ చివరికి ఒక మాట చెప్పి ముగిస్తారు. ఈ 48% ఓబీసీ రిజర్వేషన్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తాము. దానికి బీజేపీ సపోర్ట్ చేసింది అసెంబ్లీలో చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రజల ఆకాంక్షలను మనం పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో ఇక్కడ నిర్మాణం చేసేటటువంటి దిశలో మనందరం కూడా నడవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. భారత మాతాకి జై. జై తెలంగాణ. 10% ముస్లింలకు రిజర్వేషన్ పెట్టుకున్నారో, మతం ఆధారంగా ఏదైతే రిజర్వేషన్ పెట్టుకున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 42 ఓబీసీ రిజర్వేషన్లో బీసీలకే చెందాలి కానీ దాంట్లో మతం ఆధారంగా రిజర్వేషన్కు బీజేపీ ఒప్పుకునేది లేదు. మీరు ఆ పని చేస్తే బీజేపీ దాని వ్యతిరేకంగా పోరాడుతుంది. బీజేపీ దాని వ్యతిరేకంగా ఉద్యమిస్తుంది. 42% బీసీలకైతే మీరు బీసీలకే ఇవ్వాలని చెప్పుకుంటారని డిమాండ్ చేస్తున్నాను. మీరు బిల్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ, మీ సపోర్ట్ చేశాము. ఇప్పుడు మీరు అమలు పట్టకపోతే అది మీ తప్పు అవుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద మీరు అబద్ధాలు వేస్తే ప్రజలు ఇక్కడ నమ్మడానికి ఇంకా చెవులు పెట్టుకోలేదు. కాబట్టి మరొకసారి ప్రజలు కోరుతా ఉన్నాము. మా మోసపూర్వకమైనటువంటి మాటలతో, ప్రజల వ్యతిరేకమైనటువంటి పరిపాలనతో ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మనం పోరాటం అవసరం ఉంది. ప్రజలు బీజేపీ చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రజల ఆకాంక్షలకు మనం పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ
తీసుకొని మన రాష్ట్రంలో ఇక్కడ నిర్మాణం చేసేటటువంటి దిశలో మనందరం కూడా నడవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అందరూ